హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. కోల్‌కతా కేసులో అందరికీ తెలిసిన విషయమే. ఆహ్, డాక్టర్‌కి అత్యాచారం చేసి అతి క్రూరంగా, కిరాతకంగా చంపిన వాడికి ఈరోజు శిక్ష అవును. పడబోతుంది. అవును. కోర్ట్ ఈరోజు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వబోతోంది. చూస్తూనే ఉన్నాం. ఆఫ్‌కోర్స్ మహిళలకి ఇంత భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతూ ఉన్నప్పటికీ, లేకపోతే మహిళలకి సంబంధించి ఇన్ని పథకాలు అమలులో ఉన్నప్పటికీ, ఎక్కడో చోట ఏదో సందర్భంలో బాలిక దగ్గర నుంచి వృద్ధురాలు వరకు ఏదో చోట బాధపడుతూనే, ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో, ఎన్ని శిక్షలున్నా ఇవి ఆగట్లేదు. అది అత్యంత బాధాకరమైన విషయం. బట్ ముఖ్యంగా కోల్‌కతా ఇన్సిడెంట్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుందా? కోర్టు తీర్పు ఎలా ఉండే అవకాశం ఉంది అన్నట్టు. మీరేం చెప్తారు? ముఖ్యంగా ఈ 2024లో అతి బాధాకరమైన విషయం ఆ డాక్టర్ ఆ సంఘటన. కేస్. కలిచివేసేసింది ప్రతి ఒక్క ఆడవాళ్ళని. ఉద్యోగం చేసే గృహిణుల ఇంట్లో ఉండే గృహిణుల దగ్గర నుంచి ఉద్యోగం చేసే ప్రతి పిల్లకి కానీ, విమెన్, గర్ల్ ఆర్ అడల్ట్ వాటెవర్ ఎవ్వరికైనా భయం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వాడి సెక్షువల్ కాంపిటెన్సీ కోసం చచ్చిపోయిన తర్వాత కూడానా అవును. దీన్ని జీర్ణించుకోలేకపోయారు ఇంతవరకు కూడా. డాక్టర్స్ అందరూ నలుమూలల ఇండియా కాదు వరల్డ్‌లో కూడా నలుమూలల ఈ విషయాన్ని లే పైకెత్తించి మాకింత డాక్టర్ ప్రాణం పోసే డాక్టర్‌కే ప్రాణం లేకుండా అదే కదా! చేసేసారక్కడ. సో, ఇలాంటి దాని మీద చాలామంది, చాలా అనలిస్ట్‌లు, చాలా న్యూస్ రిపోర్టర్స్, జర్నలిస్ట్, పెద్ద పెద్ద న్యాయవాదులు, హైకోర్ట్, సుప్రీంకోర్ట్ న్యాయవాదులు అందరూ కూడా ఒకటే చెప్పడం, మరణశిక్ష. అది కూడా ప్రజల ముందు జరగాలి. ఇప్పుడు ఇంకొక మొగాడు చేయకూడదు. అవును. ఈవెన్ దో ఐ యామ్ ఎ గయ్, ఈవెన్ ఐ షుడ్ ఫీల్ అషేమ్డ్ టు టచ్ ఎ గర్ల్. అంతే. అర్థమైతుందా మీకు? హ్మ్. మానవ మృగంగా మారడానికి నిమిషం పట్టదు. మానవుడు మృగంగా మారడానికి నిమిషం పట్టదు. ఆ మృగంగా మారే ఆలోచన కూడా మానవుడికి రాకూడదు. దానికి ఎక్కడో తీసుకొనెళ్ళి ఏదో మొఖానికి గుడ్డ కట్టేసి వాడిని చంపేయడం కరెక్ట్ కాదు. ఎక్కడైతే జరిగిందో అదే హాస్పిటల్‌లో అదే దాంట్లో న్యాయబద్ధంగా ఒకవేళ అలాంటి రూల్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేసి మన రాజ్యాంగంలో లేని రూల్ అందరి ముందు వాడికి ఉరి తీయాలి అని చేస్తే ఇంకొకడు అలా చేయడానికి ఒక 10 సార్లు ఆలోచిస్తాడు. అయినా చేస్తారా? చేయరా? అనేది మనం పక్కన పెడితే జరుగుతూనే ఉన్నాయి. తర్వాత ఎంతమంది 6 ఏళ్ల పిల్ల మీద, 3 ఏళ్ల పిల్ల, 70 ఏళ్ల ముసలామె మీద, 60 ఏళ్ల ముసలామె మీద, తల్లి మీద, భార్య మీద, చెల్లి మీద, అక్క మీద, అందరి మీద వావి వరసలు లేకుండా రైట్. జరుగుతున్నాయి. ప్రధాన పోతే అక్కడ వావి వరుస కూడా లేదు. మీకు ఈ ఇన్సిడెంట్ గుర్తుందా? నేనైతే పేరు తీయను. ఆహ్, క్రిస్మస్‌కని చెప్పి సొంతూరుకొచ్చిన అమ్మాయి, తెలుగమ్మాయి. ముంబై రైల్వే స్టేషన్‌లో ఒకతన్ని నమ్మి క్యాబ్ డ్రైవర్‌గా నమ్మి వెళితే, ఆ అమ్మాయిని కూడా అత్యాచారం చేసి చంపేసిన అవును. సంఘటన. ఓకే. ఆ టైంలో కొంతమంది ఏమన్నారంటే, అంత లేట్ నైట్ ట్రైన్ దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా! ఎందుకన్నా మంచిది ఆడపిల్ల. మేబీ ఇంకొంచెం కేర్ తీసుకుంటుంటే బాగుండేది ఇట్లా అన్నారు. నరం లేని నాలుక 100 మరిప్పుడు ఈ మాట్లాడుతుందండి. అమ్మాయి ఉండింది హాస్పిటల్‌లో. విధులు నిర్వర్తిస్తున్నారు. హాస్పిటల్ అంటే ఎంతమందుంటారు? అక్కడ కూడా భద్రత లేకపోయిందే. నరం లేని నాలుక 100 మాట్లాడుతుంది అంటారు. మనకు మనకు అనుభవించిందాక ఎవరికీ తెలీదు. హ్మ్. ఇప్పుడు అదే పొజిషన్‌లో నా చెల్లో, నా అక్క ఉంటే ఆ బాధ నాకు తెలుస్తది. అవును. బయట మాట్లాడే వాళ్ళకి కాదు. ఇక్కడ నేను అందరు మగవాళ్ళు అలా ఉంటున్నారు, లేకపోతే అందరు ఆడవాళ్ళు అలా ఉంటున్నారని కాదు. మనకు మనం భద్రత కల్పించుకోలేని పొజిషన్‌లో మనం ఉన్నాం. అది మగవాడైనా, ఆడవైనా. అర్థమైందా? అవును. మగవాడిని కూడా చంపి డబ్బులు తీసుకునే దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ ఇదేంటంటే లైంగికంగా వాడుకొని, చచ్చిపోయిన తర్వాత కూడా శవాన్ని కూడా లైంగికంగా వాడుకొని, క్రూరులుండే ప్రపంచంలో మనం ఉన్నాం. ఏ దేశంలో లేదండి అలాగా. నిజంగా చెప్తున్నాను. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఇలాంటివి లేవు. అక్కడంత రూల్స్ అక్కడ ముందసలు చంపేయడమే. అప్పుడొచ్చిన కథనం ప్రకారం ఈ అమ్మాయి దగ్గరికి రావడానికి ముందే వాడు ఎవరో ప్రాస్టిట్యూట్స్‌ని కలిసారు. వాళ్ళతో కూడా ఉన్నాడు. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చారు. సో, ఇవన్నీ కూడా మనం విన్నాం. అవును. ఇవన్నీ గూడా కరెక్టేనండి. ఎందుకంటే ఆయనిచ్చిన కోర్ట్‌కి సబ్మిట్ చేసిన చార్ట్ షీట్ ఆ! 74 పేజీల షార్ట్ షీట్. అంటే వాడి పూర్వత్రాలు, వాడసలు ఏం చేశాడు? వాడసలు ఏంటి? వాడి జీవితం ఏంటి? వాడు ఇంతేనా అని. వాడికైనా ఇప్పటికి సిగ్గు లేకుండా హ్యాపీగా దర్జాగా ఉన్నాడంటండి. నేను చేసింది తప్పు కాదంటున్నాడంట వాడు. అసలు అట్లెట్లుంటది? కనీసం అన్నమైన నోట్లో తినబుద్దవుతుందా? మనం ఒక మనిషిని చంపేసి మేబీ రక్తపు కూడే కదా తినేది. అదే ఇప్పుడు సైకోవా? లేకపోతే అదే మెంటల్లీ ఆ రోజు డిసార్టర్డా? కూడా ఎంత ఇది చేసినా చాలా ధైర్యంగా తనేం చేయలేనట్టు, అది తన
అది ఎలా అనాలో కూడా నాకు కూడా అసలు వాళ్ళ రాదమ్మా. పేరెంట్స్ లేరంట. మేబీ అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. ఒకవేళ తల్లి, తండ్రి ఉంటే ముందు తల్లి ఉరేసుకొని చచ్చిపోయేది అక్కడే. అలాంటి వాళ్ళు ఉండడం అంటే వల్ల. మేబీ ఎట్లా అంటే వాళ్ళు పెరిగిన విధానంలో సైకలాజికల్‌గా ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసాడా అతను? సెక్షువల్ టెండెన్సీస్ మనిషిలో ఎక్కువున్నప్పుడు విచక్షణ అనేది కోల్పోతాం మనం ముందు. అది హ్మ్. ఎట్లైనా సరే. దానికి తోడు మద్యం. అదే. దానికి తోడు సిగరెట్లు, గుట్కా. ఆ అమ్మాయిని చంపేసి సిగరెట్లు కాల్చి మరీ అదే. చేసిన దాఖలాలంటే ఇంకసలు తలుచుకుంటేనే ఒళ్ళు చాలా చాలా జుగుప్సాకరంగా ఉందిది. హ్మ్. సో, ఇలాంటి దానికి కోల్కతా కోర్టు నిన్న ఇవ్వాల్సిన తీర్పు 20వ తారీఖు ఈరోజు ఇవ్వాల్సిన తీర్పు ఇంకో కొన్ని గంటల్లో మనకు వెలువడుతుంది. ఇంకో గంట, 2 గంటల్లో మోస్ట్ ప్రాబబ్లీ. ప్రపంచం అంతా కోరుకునేది యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తే వాడికేమీ కాదు. యావజ్జీవ కారాగార శిక్షకి వాడు ఒకవేళ జైల్లో మంచితనం నటించి ఏమైనా కథలు పడితే వాడిని బయటికి తీసుకొచ్చేయొచ్చు. పేరోల్ మీద బయటికి రావచ్చు. పేరోల్ ఉంటది. పేరోల్ మీద ఎన్ని రూల్స్ పెట్టినా జైలుకి కోర్టుకి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి. లూప్ హోల్స్ ఉంటాయి. హ్మ్. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఒక 20 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. 21వ సంవత్సరం వాడి మంచితనమో, సత్ప్రవర్తనో వాడు మారాడు. అలాంటి మూర్ఖులు మారరు. అలాంటి ఉన్మాదులు అసలు మారరు. అది వేరే విషయం. ఒకవేళ వాడి కర్మగాలి ఎవడైనా వాడికి సంబంధించినోడో బయట ఇప్పుడు వాడు బతుకున్నాడు అంటే వాడి ఫ్రెండ్సో, కుటుంబమో ఇంకెవరో వాడిని బయటికి తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తదిగా. చేయకుండా అయితే ఉండదు కదా! అవును. వాళ్ళు ఒకవేళ వీడిని నమ్మి బయటకు తీసుకొస్తే ఇంకొకరి జీవితం ఇలా కాదని గ్యారంటీ ఎవడిస్తాడు కోర్ట్‌కి? ఇంకొక అమ్మాయి జీవితము లేకపోతే అబ్బాయి వాడికుండే సెక్షువల్ టెండెన్సీకి ఒక అబ్బాయిని కూడా ఏదైనా చేసి చంపేయచ్చుగా. ముసలోడిని చంపొచ్చు, చిన్న పిల్లోడిని చంపొచ్చు, లేకపోతే కిడ్నాపులు చేయొచ్చు. ఇంక ఏ రకంగా అయినా మారొచ్చు. ఎందుకంటే ఒకసారి జైలుకి అలవాటు పడినవాడు బయటకొచ్చాక ఏమైనా చేస్తాడు. వాడు మారాడు అంటే అది అదృష్టమే. హ్మ్. ఎందుకంటే వాడి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా ముఖ్యం కాబట్టి. సో, ఇలాంటి వాళ్ళకి కాస్త ట్రీట్‌మెంట్ కూడా అవసరమేమో గదా! మెంటల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్‌లో కూడా ఆడోళ్ళుంటారు. అసలు అలాంటి వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చి పెడతారు? అదే. మీకు అర్థమవుతుందా అండి? అలాంటోళ్ళకి ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి ఒకవేళ లేడీ భయపడతారు. డాక్టర్స్ అయినా భయపడతారు. భయపడతారు. ఏమో ఆబ్వియస్‌లీ. వాడి ఆలోచన ఎట్లా ఉంటదో. మగవాళ్ళు కూడా భయపడతారండి. వాడు చంపేస్తాడేమో కత్తి తీసుకొచ్చి అని. అవును. సో, ఇలాంటి వాటికి ప్రపంచమంతా కోరుకునేది మరణశిక్ష. అది కూడా బహిరంగంగా జరగాలి. ఎందుకంటే మరణశిక్ష మూడో మనిషికి కూడా తెలీదు. ఆ కోర్ట్ జమీన్ ఉంటాడు. ఆ జైలరు ప్లస్ ఆ పర్సన్ ఒక నలుగురు, ఐదుగురు ఉంటారు తప్ప ఇంకెవ్వరికీ చూపించరంట. అది చాలా కష్టంతో కూడుకున్న పని అని చాలామంది జైలర్లు మనం చాలా బుక్స్‌లో కానీ, చాలా ఇంటర్వ్యూస్‌లో కానీ చెప్పుంటారు. రిటైర్డ్ జైలర్స్ చెప్తుంటారు కదా! దాని గురించి బయట మాట్లాడడానికి కూడా లేదంట. ఇప్పుడు జడ్జ్ పెన్ ఇరక్కొడుతుందా? జడ్జ్ పేపర్ మీద పెన్ ఇరిగిపోయిందనుకో యావజ్జీవ కారాగార శిక్ష అని అర్థం. ఓహో! జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జ్ ఇంక్ పెన్ ఉంటది కదా! ఆ పెన్నుని ఇట్లా ముక్క ఇంచేస్తారు. సైన్ ఆహా! పెట్టరు. సైన్ పెట్టేసి ముక్క ఇచ్చేస్తే వాడికి ఇంకా యావజ్జీవ కారాగార శిక్ష అని. సో, అలా ముక్క ఇంచేస్తదా? లేకపోతే మరణశిక్ష విధిస్తారా? అనేది మరణశిక్ష అంటే దాని మీద డెత్ టు సెంటెన్స్ అని రాసేస్తారు. హ్మ్. రాసేసిన తర్వాత ఇచ్చేస్తారు. ఇక్కడేమో రాసి ఇచ్చేస్తారు. కానీ జనరల్‌గా యావజ్జీవ కారాగార శిక్షకే ముక్క ఇరిగింది అంటే ఇంక వాడి జీవితం అంతే ఇంక. వాడు చచ్చిపోయిన దాకా జైల్లో ఉండాల్సిందే. కానీ ఇప్పుడు కొత్తగా చేర్చిన బిఎన్ఎస్ చట్టంలో కొత్తగా చేర్చిన రాజ్యాంగం రూల్స్ ప్రకారం పేరోల్ మీద బయటికి రావచ్చు. ఎంత ఉన్మాదైనా కూడా. వాడికంటూ క్షమాభిక్ష కోరుకోవచ్చు. అవును. పడినాక క్షమాభిక్ష కోరుకోవచ్చు వాళ్ళు. ఆ క్షమాభిక్ష గూడా కోరుకునే ఛాన్స్ కూడా వీడికి ఇవ్వకూడదు అని చట్టం ఏ రకంగా నిరూపిస్తుంది? నేను కోరుకునేది మరణశిక్షే. ఎందుకంటే సాటి మగవాడిగా అలాంటి వాడు సమాజంలో ఉంటే ఇంకొకరికి నా చెల్లికే అలా జరగచ్చేమో. అంటే కాస్త ఆహ్, అవును నేను తప్పు చేశాను అనే ఒక గిల్ట్ ఫేస్‌లో లేదు. ఎక్స్‌ప్రెషన్ కనిపించిందనుకోండి. అరే పాపం అని అనుకోవచ్చు తప్పు చేశాను మనిషిగా. అనే క్షమాభిక్ష జడ్జికి ఆ టైంలో కనిపిస్తే ఆమె పెన్ ఇరగ్గొడుతుంది. ఆ! వాడిని తీశారు. ఎందుకంటే అది మొత్తం జడ్జి మైండ్ సెట్. ఈరోజు వాడికి తీర్పు ఇస్తుందంటే ఆ జడ్జి ఎంత ఆలోచిస్తుంటది. నైట్ నుంచి నిద్రుండదు. అవును. ఆ తీర్పు వల్ల ఒక అమ్మాయి జీవితానికి న్యాయం జరుగుతుందా లేదా? చనిపోయిన జీవితానికి. అండ్ వాదోపవాదాలు కూడా వింటారుగా. ఇంకా వాదోపవాదాలు అవతల పక్కన వాడు ఏం మాట్లాడతాడండి అంత ఘోరం చేశాక. అవును. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి అసలు జిప్. హ్మ్. నథింగ్. కేవలమైనా వాదిస్తే మేడం బతకనివ్వండి పోనీ దేవుడు ఎప్పటిదాకా ఆయుష్ రాసున్నాడో అప్పటిదాకా బతుకుతాడులే అని ఒక మాట మాట్లాడొచ్చే గానీ, జిప్ అంతే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోరు తెరిచి వాడికి సపోర్ట్ చేశారా? ఇంకంతే. వాడు చెయ్యరు. ఆయన చెయ్యను కూడా చేయరు పబ్లిక్ చూద్దాం ప్రాసిక్యూటర్. కోర్ట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో. కోరుకునేది మరణశిక్ష బహిరంగంగా. ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఆడపిల్లలకి రక్షణ అనేదానికి ఒక్క పర్సెంట్ హోప్ ఉంటుందన్నమాట. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ.